హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు వీడియోలో మనం నాంపల్లి ఎగ్జిబిషన్కు సంబంధించి లేడీస్ యాక్సెసరీస్ ఎక్స్క్లూజివ్గా లేడీస్ కోసం ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండ్ కార్డ్లో పెడతాను, ఐ కార్డ్లో పెడతాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను పర్టికులర్గా లేడీస్వి ఏవేవి స్టాల్స్ ఉన్నాయో వాటి దగ్గర అండ్ లేటెస్ట్ జ్యువెలరీకి సంబంధించినటువంటివి అన్నీ కూడా మెన్షన్ చేశానండి. ఆ వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సో ఆ వీడియో తప్పకుండా చెక్ చేయండి మీరంతా కూడా. ఇక ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ ఫుల్ టూర్ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ని ఒక 20 మినిట్స్లోనో 30 మినిట్స్లోనో మొత్తం చూపించడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి. మన భారతదేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్గా నాంపల్లి నుమాయిష్కి పేరుందనమాట. సో మనం ఇవాళ ఫుల్ టూర్ అంటే ఆల్మోస్ట్ ఏ స్టాల్స్ ఉంటాయి, మనం ఏవేవి సందర్శించవచ్చు, మెయిన్గా అందరూ ఇష్టపడేటువంటి వస్తువులు అక్కడ ఏముంటాయి అనే విధంగా మీ అందరికీ ఇవాళ ఈ వీడియో అయితే అందించబోతున్నాను. సో చివరి వరకు చూడండి. చూడకపోతే కనుక మధ్యలో మంచి మంచి స్టాల్స్ అనేవి మీరు మిస్ అవుతారు. అండ్ మెయిన్లీ మన లేడీస్కి కావచ్చు, లేదు అంటే జెంట్స్ అయినా ఎవరైనా కూడా ఇష్టపడే విధంగా, లేదా మనం టూరిజం పర్పస్ మీద హైదరాబాద్లో ఏదైనా చూద్దాము అనుకొని ఈ టైంలో వచ్చేవాళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్లో మెయిన్గా ఏం సర్చ్ చేస్తే బాగుంటుందబ్బా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుందండి. సో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నా ఛానల్ ద్వారా మీరంతా కూడా చూడొచ్చు. నుమాయిష్ నేను చెప్పాను కదండి, 20 మినిట్స్లోనో 21 మినిట్స్లోనో 30 మినిట్స్లోనో మనం అందించలేం. ఎందుకంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట. యాక్చువల్లీ నుమాయిష్ కోసమే ఇయర్ మొత్తం వెయిట్ చేసేటువంటి షాపింగ్ లవర్స్ ఎంతోమంది ఉంటారు. బికాజ్ మన దేశంలో ఉండేటువంటి మొత్తం 28 స్టేట్స్ తాలూకా అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, ఆర్ట్స్, అలాగే వాళ్ళ చేతి కళలు, వాళ్ళు వాడేటువంటి వస్తువులు, సో ఫ్యాషనబుల్ థింగ్స్ నుంచి, ట్రెడిషనల్ థింగ్స్ నుంచి 10 రూపాయల నుంచి మొదలు పెడితే లక్షల వరకు కూడా ఇక్కడ దొరకనటువంటి వస్తువు అంటూ ఏదీ ఉండదండి. సో మీరైతే మాత్రం నేను ఏ స్టాల్స్ అనేవి స్పెషల్గా చూపిస్తున్నాను అనేది మొత్తం చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయన్నమాట. ఒక సంవత్సరానికి సరిపడా ఫెస్టివల్స్కి కావచ్చు, లేదా ఒక సంవత్సరానికి సరిపడా మన ఇంట్లో ఏవైనా శుభకార్యాలు ఉన్నాయి, ఏదైనా అకేషనల్లీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉంటే కనుక చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. అంటే మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉండాలి, మన దగ్గర ఎప్పుడు కూడా మనం యూనిక్గా కనపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చి అన్ని స్టేట్స్ తాలూకా ట్రెడిషన్స్ని ఇష్టపడుతూ అక్కడ వాళ్ళ స్టేట్కి సంబంధించినటువంటి వస్తువులే ఉంటాయి అది మనం తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ బెడ్షీట్స్ మీకు కనిపిస్తున్నాయి. సో 2 బెడ్షీట్స్ కలిపి 500 రూపీస్ అంటున్నారు విత్ పిల్లో కవర్స్ అనమాట. కార్పెట్స్ కావచ్చు, డోర్ మ్యాట్స్ కావచ్చు. సో 5 డోర్ మ్యాట్స్ 200 రూపీస్ చూస్తున్నారా? సో ఇంత రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయన్నమాట. ఎంతగా ముఖ్యంగా హైదరాబాదీస్ అలవాటు పడిపోతారు నుమాయిష్ కంటే, వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి మన లైఫ్ స్టైల్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులన్నీ కూడా కొత్తగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, కొత్త వస్తువుల్ని మన ఇంటికి వెల్కమ్ చేయాలి అనుకున్నా నాంపల్లి ఎగ్జిబిషన్ కోసమే ఇయర్ అంతా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కరోనా సిచ్యువేషన్స్ వాటి వల్ల 2021 అనమాట నుమాయిష్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు పెట్టనటువంటి ఇయర్ అయితే 2021 రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. సో అంతగా అనమాట. అసలు ఎంత క్రేజీ ఎగ్జిబిషన్ కంటే ఆల్మోస్ట్ 80 స్టాల్స్తో స్టార్ట్ చేశారండి. ఇది అప్పట్లో ఏంటంటే పబ్లిక్ గార్డెన్స్లో ఉండేది ఈ నుమాయిష్ అనేది. ఆ తర్వాత చాలా రాష్ట్రాల నుంచి వస్తున్న రెస్పాన్స్, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో మన ఉత్పత్తుల్ని పెట్టిన తర్వాత ఆ రెస్పాన్స్ చూసి గవర్నమెంట్స్ లీడ్ తీసుకోవడం, అన్ని స్టేట్స్ తాలూకా కళల్ని కావచ్చు, హస్తకళలు కావచ్చు, లేదు అంటే కనుక వాటికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఒకే దగ్గర ఒకే స్టాల్లో దొరకాలి, ఒకే ప్లేస్ దగ్గర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్స్ లీడ్ తీసుకొని పెట్టడం జరిగిందనమాట. సో ఇది ఫైనల్లీ నాంపల్లి దగ్గర చాలా పెద్ద ఎత్తున 80 స్టాల్స్తో స్టార్ట్ అయింది. ఈరోజు 3500కు పైగా స్టాల్స్తో కోట్ల బిజినెస్ జరుగుతూ మన భారతదేశంలోని అతి పెద్ద ఎగ్జిబిషన్గా నాంపల్లి ఎగ్జిబిషన్ని చెప్తూ ఉంటారనమాట. అండ్ ఈ ఇయర్ 2022లో జరుగుతున్నది 81st నుమాయిష్ అనమాట. 81వ నుమాయిష్ జరుగుతోంది.
చాలా బాగుంటుందండి. ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే ఈవెన్ మనం కొనకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయా, ఇన్ని వెరైటీ ఆఫ్ బెడ్షీట్స్ ఉంటాయా, అండ్ ఇందులో కూడా పంజాబీ మోడల్ అని ఒకటి, కాశ్మీరీ అని చెప్పి ఒకటి, చెప్పాను కదా ఇన్ని స్టేట్స్ ఉన్నప్పుడు. సో గుజరాతీ, రాజస్థానీ ఒకటా రెండా ఇన్ని వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయని మనకే తెలియదు అనమాట. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మనకి, అన్ని రకాల బెడ్షీట్స్, లేడీస్కి సంబంధించి టాప్స్, శారీస్, ఇంకా జెంట్స్కి సంబంధించినటువంటి థింగ్స్ కూడా చాలా చాలా ఉంటాయండి. సో ఖాదీ నుంచి మొదలు పెడితే బ్రాండెడ్ వస్తువుల నుంచి అండ్ వాళ్ళ బడ్జెట్కి సంబంధించినటువంటి వస్తువులు. సో జైపూరు, రాజస్థానీ, గుజరాతీ ఒక్కటా రెండా అసలు చెప్పడం చాలా తక్కువ అనిపిస్తుందండి. అన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా జైపూర్ హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట. స్పెషల్లీ ఇందులో మనం నైటీస్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఆడవాళ్ళకి నైటీస్ అంటే సగానికి సగం జీవితం 50% నైటీస్తోనే గడుపుతాం అనమాట. అందులో వెరైటీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఇక్కడ జైపూరి కాటన్లో, జైపూరి హ్యాండ్లూమ్లో డిఫరెంట్ కలెక్షన్ కనపడింది నాకు. మీకు తెలుసా జనరల్గా నైటీస్కి లేడీస్ ఎవరైనా కూడా 300 అబోవ్ పోయాల్సి వస్తుంది. అండ్ 150, 200లో పెట్టినా కూడా అవి క్లాత్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇక్కడ 250 రూపీస్కి హ్యాండ్లూమ్ అనేది నైటీస్ దొరుకుతూ ఉన్నాయి. అండ్ మంచి మంచి వెరైటీస్లో అనమాట. చాలా క్లాస్గా అనిపించాయి నాకు ఈ స్టాల్లో స్పెషల్గా. మనం ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇప్పుడు సపోజ్ జైపూర్కి సంబంధించి కొన్ని కలెక్షన్ చూసాం అనుకోండి, అదే స్టేట్కి సంబంధించినటువంటివి కొన్ని అక్కడక్కడ స్టాల్స్ అనేవి ఉంటాయి. బట్ కలెక్షన్ మాత్రం సేమ్. ఇందులోనే కొన్ని వెరైటీస్ ఉంటాయి, కొన్ని కలర్స్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. ఇలా నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా చాలా లేన్స్, స్ట్రీట్స్ ఉండి వాటన్నిటిలో కూడా క్లాతింగ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఒక స్ట్రీట్ అంతా కూడా అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఒక దాంట్లో ఏంటంటే అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి టాప్స్ కనపడతాయి, కుర్తీస్ కనపడతాయి, శారీస్ కనపడతాయి. ఇలా డిఫరెంట్గా ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో మన ఇంట్లో డెకరేటివ్ పర్పస్ వాడుకోవడానికి వస్తువులు కావచ్చు, సో పూజా సామాగ్రికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు. ఇలా చాలా చాలా నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది అందుకేనండి అంత క్రేజ్ అనమాట. ఒకసారి మనం ఇక్కడికి వచ్చాము అంటే 10 రూపీస్ వస్తువు దొరుకుతుంది, 10 lakhs వస్తువు కూడా మనకు అక్కడ దొరుకుతుంది అనమాట. సో అంత క్రేజ్ ఉంటుంది. బ్రాండెడ్ నుంచి మొదలు పెడితే, రెగ్యులర్ వేర్ నుంచి మొదలు పెడితే చాలా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జనరల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ ఏంటంటే వీకెండ్స్లో అయితే మాత్రం 4 o'clock నుంచి 11 వరకు ఉంటుంది. అండ్ వీక్ డేస్లో తీసుకుంటే కనుక 4 o'clock నుంచి 10 o'clockకి, అంటే ఈవినింగ్ 4 నుంచి 10 వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 3:30 నుంచే జనాలు వచ్చేసి అక్కడ ఉంటూ ఉంటారనమాట. ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే అది మాటల్లో చెప్పలేమండి. చాలామంది వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మనం తినడానికి కావచ్చు, సో బాగా తిరిగి అలసిపోయాము అని అంటే కనుక సో అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఫుడ్స్ ఏమున్నాయి వాటిని కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ ఎంజాయ్ చేయడానికి సంబంధించి ప్లే ఏరియా కూడా ఉంటుంది. సో బెడ్షీట్స్ కావచ్చు, కార్పెట్స్, పిల్లో కవర్స్, శారీస్, టాప్స్, కుర్తీస్, జ్యువెలరీ ఒకటా రెండా నేను చెప్పాను కదా, మన లైఫ్లో మనం యూస్ చేసేటువంటి వస్తువులు ఏవైనా కూడా మనకిక్కడ ఖచ్చితంగా దొరుకుతాయండి నాంపల్లి ఎగ్జిబిషన్. అందుకే ఎంతోమంది ఇయర్ మొత్తం కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి రావడం కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చిందంటే స్పెషల్గా కొన్ని డేట్స్ని వాళ్ళు లాక్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి రావాలని వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. స్పెషల్లీ మీకు చూపిస్తున్నాను నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎక్కువ క్రేజియస్ట్ స్టాల్ అంటే ఇదేనండి. 349 రూపీస్ కిలో అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ బౌల్స్ కావచ్చు. సో ఇక్కడ కొందరు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి మమ్మల్ని కూడా చూపించండి మేడం అంటే చూపించాను అనమాట. సో అది కొంతమంది చాలా బాగా ఫన్నీగా ఉంటారండి. అండ్ మనతో చాలా బాగా ఇమిడిపోతూ ఉంటారు. ఇదేనండి మెయిన్లీ ఏంటంటే మనము ఇలాంటి చోటకు వెళ్ళాము అంటే చాలా స్టేట్స్తో, అంటే మన భారతదేశంలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, ఇన్ని రకాలు ఉన్నాయా, ఇంతమంది మనుషులు ఎంత బాగా మాట్లాడతారు తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఎన్ని డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎంతమంది మనతో ఎంత చక్కగా మాట్లాడుతూ వెల్కమ్ చేస్తూ మనకు ఎంతో ఓపికగా వాళ్ళు వివరిస్తూ,
సో మనము బేరం ఆడితే గనక సో తగ్గించేటువంటి పరిస్థితి ఉంటే తగ్గించడము, మనకు నచ్చిన వస్తువులు మనం కొనే వరకు కూడా వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ స్టేట్కి సంబంధించిన స్పెషల్ ఏంటి, ఆ మెటీరియల్లో ఉన్న స్పెషల్ ఏంటి, అవన్నీ కూడా మనతో డిస్కస్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది. సో అందుకే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, దీనికోసం వెయిట్ చేస్తారు ఫిబ్రవరి మార్చ్ మంత్ కోసం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవైతే చాలా చాలా స్పెషల్. ఎస్పెషల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్ని స్టాల్స్ బాగా నోటెడ్ ఉండిపోతాయండి. జ్యువెలరీకి సంబంధించి కావచ్చు, అండ్ మనం ఇంట్లో ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి కిచెన్ థింగ్స్, ముఖ్యంగా మీరు ఇక్కడ చూస్తున్నారా పింగాణి వస్తువులైనా లేదా కొన్ని ఇది ఏ మెటీరియల్ అనేది నేను చెప్పలేను కానీ బట్ ఈ డిజైన్స్ ఉంటాయండి ఆసమ్ అసలు. ఇప్పుడైతే వీటికి మళ్ళీ ఎక్స్ట్రా బూస్టప్ లాగా సో మైక్రోవేవ్ ఫ్రీ ఇచ్చారు, అన్బ్రేకబుల్, ఇవి కింద పడ్డా కూడా విరగవు అనమాట. అండ్ ఇందులో బౌల్స్ ఉంటాయి, స్పూన్స్ ఉంటాయి, స్టాండ్స్ ఉంటాయి, అండ్ చిన్న చిన్న కప్పులు, స్పూన్లు, గరిటెలు, అండ్ మనము ట్రేస్ ఉంటాయి కదా, ట్రేస్ మనం ఏ సైజు కావాలంటే ఆ సైజుకి కావాల్సినటువంటి కర్రీస్ వేసుకోవడానికైనా అన్నం వేసుకోవడానికైనా బౌల్స్ అయితే అసలు ఈ ఒక్క స్టాల్లో అండి ఎంతసేపు గడపాలనిపిస్తుందో. ఎందుకంటే ఫ్లవర్స్తో కలర్స్తో ఎంత బాగుంటుందో. ఇది హెల్దీనా అన్హెల్దీనా అనేది నాకు తెలియదు. ఇవేంటంటే మనం హాట్ ఐటమ్స్ వేసుకోకుండా, వాళ్ళు ఎంత మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పినా కూడా హాట్ ఐటమ్స్ కాకుండా కొన్ని కూల్ ఐటమ్స్, సలాడ్స్ లాంటివి, ఏవైనా కొన్ని మనకి కూల్ ఐటమ్స్ మనం ప్రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు, లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మన ఇంట్లో కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసం భలే ఉంటాయండి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా వీటిని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎంత బాగుంటాయంటే ఇది కిలో 349 రూపీస్. కిలో అంటే మనకి ఏం కావాలో వాటన్నిటిని వేసుకుంటే ఆ వెయిట్ అనేది 1 కిలో వచ్చిందనుకోండి, ఆ కాస్ట్ అనేది మొత్తం కలిపి మీరు ఎన్ని వస్తువులైనా వేసుకోండి, ఒక 10 గరిటలన్నా వేసుకోండి, 10 స్పూన్లైనా వేసుకోండి, లేదా ఒక 4 ప్లేట్లైనా వేసుకోండి, దాని వెయిట్ 1 kg వచ్చిందంటే కాస్ట్ 350 రూపాయలు అనమాట. అలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ, ఇక్కడ కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఒక టబ్లో వేసుకొని, ఒక బాస్కెట్లో వేసుకొని అక్కడికి వెళ్ళి వేయింగ్ చేస్తే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. ఎంత బాగుంటుందంటే నేను కొన్ని మాత్రమే చూపించగలిగాను. ఎక్స్క్లూజివ్గా నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎవరు వచ్చినా తప్పకుండా ఇది విజిట్ చేస్తారండి. సో దీంతో పాటు ఇది మొత్తం ప్లాస్టిక్కి సంబంధించి అనుకోవచ్చు. సో ఇది ఏం మెటీరియల్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు నాకు వాయిస్ చెప్పేటప్పుడు ఎందుకో గుర్తు రావట్లేదు పర్టికులర్గా. సో భలే ఉంటాయండి, ఎంత బాగుంటుందో. నాకైతే ఈ స్టాల్ చాలా ఇష్టం. ఇందులోనే గాజు వస్తువులది స్పెషల్గా ఒక స్టాల్ ఉంటుందన్నమాట. కొన్ని నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎక్స్క్లూజివ్గా కనిపిస్తాయి. ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తామన్నమాట మనం. అసలు చూడ్డానికే ఫస్ట్ కళ్ళకి పండగలాగా ఉంటుందండి. చూస్తున్నారా, ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, మీల్స్ ప్లేట్స్, అండ్ ఏమన్నా స్నాక్స్ వేసుకోవడానికి బౌల్స్ కానీ, అందులో వెరైటీస్ ఎన్ని కలర్స్ ఉంటాయో, మనకి ఎన్ని కలర్స్ ఇష్టమో అన్ని రెయిన్బో కలర్స్ మొత్తం కూడా క్లాస్ నుంచి మాస్ వరకు కూడానండి. సో ఒక్కొక్కరికి బాగా హెవీగా ఫ్లవర్స్ ఉంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్లెయిన్గా ఉంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి చాలా హడావిడిగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి సింపుల్గా ఉంటే నచ్చుతుంది. ఇలా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి బయటకు వెళ్ళొచ్చండి. ఎస్పెషల్లీ ఈ షాప్ దగ్గర అనమాట, నా ఫేవరెట్ అనమాట ఈ స్టాల్ అనేది. ఇదంతా కూడా గేట్ నెంబర్ 3 నుంచి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ చాలా గేట్స్ ఉంటాయండి. ప్లేయింగ్ ఏరియా వైపు కానీ క్లాత్స్ సపరేట్ ఉంటాయి, ఆర్ట్ గ్యాలరీ సపరేట్ ఉంటాయి. నేను చెప్పాను కదా 3500 వరకు స్టాల్స్ అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎన్ని వీధులు ఉండాలి, ఎన్ని స్టాల్స్ ఉండాలి, ఎంత పక్కాగా ప్లాన్ చేస్తారు అనేది. అండ్ మొత్తం పిల్లలతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ప్లేయింగ్ ఏరియా దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ చాలా పెద్ద రైడ్సే ఉంటాయండి. చాలా కళ్ళకి పండగగా ఉంటుందన్నమాట. షాపింగ్ అంతా చేసేసి ఈ ప్లేయింగ్ ఏరియా దగ్గరికి వచ్చి బాగా రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. ఏదైనా ఎక్కాలి అని అనుకుంటే 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 100 దాటకుండా ఉంటాయన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఏంటంటే రైడ్స్ ఇష్టపడే వాళ్ళు, సో ఇలా పెద్దగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి అసలు ఫుల్ బిందాస్. అంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చాము అని అంటే అసలు ఆ టైం కూడా సరిపోదండి. ఒక్కోసారి మనం అన్ని స్టాల్స్ కవర్ కూడా చేయలేము. ఇవన్నీ ఫుడ్ ఏరియా అండి. చూస్తున్నారా, టోటల్ ఇదంతా కూడా ఫుడ్ లేన్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి ఫుడ్ వెరైటీస్ ఇక్కడ మనకి దొరుకుతాయి.
డ్రై ఫ్రూట్స్ నుంచి, చాక్లెట్స్ నుంచి, క్యాండీస్, అలాగే హనీ, కొన్ని ఆయుర్వేద మూలికలు ఇలాంటివి చాలా దొరుకుతాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్కి సరిపడా కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టుగా స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇదంతా కూడా ఆర్ట్ గ్యాలరీ లేన్. ఆర్ట్ గ్యాలరీ లేన్ అంటే ఇంకా మీకు కొంతమందికి పండగనే చెప్పచ్చు. ఈవెన్ మీకు తెలుసా ఎంత క్రేజ్ అంటే ఈ లేన్ వరకు తీసుకుంటే ఓన్ హౌసెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ పెడితే అక్కడ చాలా మంచిగా ఉంటాయి, అక్కడ కొనుక్కుందాంలే అనుకొని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చూస్తున్నారా వాల్కి సంబంధించి డెకరేటివ్ పీసెస్ ఎంత బాగున్నాయో. ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బికాజ్ వీటిలో ఉపయోగించేటువంటి మెటీరియల్ అనేది అంత బాగుంటుందండి. గన్ పౌడర్ అని చెప్పి. సో ఒక దగ్గర ఆడియో పెట్టాను నేను, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినండి. బట్ చాలా లో ఆడియో పెట్టాను, ఎందుకంటే యాక్చువల్లీ లైవ్ ఆడియో ఇవ్వచ్చు ఇవన్నీ కూడా, కానీ మనకేంటంటే చుట్టూ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు కొన్ని స్టాల్స్లో. ఆ సాంగ్స్ వల్ల ఏంటంటే మనకి వీడియోలో కాపీరైట్ ఇష్యూ వస్తుందన్నమాట. వీడియో అనవసరంగా డిలీట్ అయిపోతుంది. అందుకనే మ్యాక్సిమం వాళ్ళతో డిస్కస్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఆ మెటీరియల్ తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఎంత కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి సాంగ్స్ హడావుడి జనాలు ఉంటారు కదండి, బాగా ఆడియో అనేది క్లారిటీ ఉండదన్నమాట. బట్ చాలా బాగా మెయిన్లీ ఏంటంటే వాళ్ళు మనతో మాట్లాడేటువంటి పద్ధతి కానీ, మనం అడిగిన తర్వాత విసుక్కోకుండా చెప్పేటువంటి విధానం కానీ చాలా బాగుంటుంది. మనం అనుకుంటాం కొనేవాళ్ళం కదా, వాళ్ళు ఎందుకు విసుక్కుంటారు ఇలా అలా అనిపిస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే నార్మల్ కాదండి. ఆల్మోస్ట్ ఒక అంచనా ప్రకారము ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత 50 lakhs నుంచి క్రోర్స్లోనే జనాలు వచ్చి దీన్ని విజిట్ చేసి వెళ్తారు అని ఒక అంచనా. జస్ట్ ఇమాజిన్, ఈవినింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు ఇంత స్టాల్స్ పెట్టినప్పుడు, ఇంతమంది జనాలు వచ్చినప్పుడు ఎంతమందికి సమాధానం చెప్పగలుగుతారు? అయినా కూడా అంత బాగా వాళ్ళు వెల్కమ్ చేస్తారు, అంత చక్కగా చెప్తారు. అందుకని ఈ ఎగ్జిబిషన్కి అంత క్రేజ్ అండి. అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్, మనకేం కావాలన్నా అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. అది కూడా డిఫరెంట్గా అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి డెకరేటివ్ ఐటమ్స్, ఆర్ట్ గ్యాలరీస్, క్లాత్స్, ఇంటికి కావాల్సిన వస్తువులు, పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు ఇన్ని ఒకే దగ్గర దొరికినప్పుడు ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. అందుకే కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఇంత చక్కని రెస్పాన్స్ మన ఇండియాలోనే బెస్ట్ ఎగ్జిబిషన్గా నాంపల్లి ఎగ్జిబిషన్కి పేరుందనమాట. సో చూస్తున్నారా, ఆర్ట్ గ్యాలరీ స్ట్రీట్లో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇదంతా కూడా. సో ఇదంతా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. మనకి ఈ వీధిలో ఒక్కటే కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది అనమాట. ఏవైనా కాస్ట్లీ మీన్స్ ఇప్పుడు ఈ మ్యాట్ చూస్తున్నారు 350 రూపీస్ అనమాట. ఎందుకంటే ప్రజెంట్ డెకరేషన్స్కైనా మన ఇంట్లో శుభకార్యాలకైనా చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు కదా ఓన్గా డెకరేషన్ చేసుకోవడానికి. ఏదైనా చిన్న ఫంక్షన్, చిన్న బర్త్డే అయినా కూడా చాలా బాగా మంచి లుక్తో ఉండాలని చాలామంది ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆ టేస్ట్కి తగ్గట్టుగా డెకరేటివ్ ఐటమ్స్కి అయితే మాత్రం కొంచెం క్రేజ్ ఎక్కువ ఉందనే చెప్పచ్చు. క్రేజ్కి తగ్గట్టే డిమాండ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఇది ఫుల్ వ్యూ అండి, నాంపల్లి ఎగ్జిబిషన్కి సంబంధించి ఫుల్ వ్యూ. ఇలా మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ అంతా ఉంటుందండి. ఆల్మోస్ట్ మనం రిటర్న్ అవుతున్నాం, ఇంకా రిటర్న్ అయ్యి మనం బయటకు వస్తున్నాము అనగా ఇంకా మనకి ఇన్ని కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ డివైజెస్ కనిపిస్తాయి. సో టీవీలు కావాలన్నా, ఇంట్లో గ్యాస్ స్టవ్లు కావాలన్నా, ఇంట్లో వస్తువులు కావాలన్నా. అండ్ ఇది ఈ షాప్లో కూడా వుడెన్ ఫర్నిచర్ కనపడిందండి, ఎంత బాగుందో ఒకసారి చూడండి. చూపిస్తున్నాను మీకు ఇక్కడ 1,50,000 అనమాట. ఇది ఎంత బాగుంది కదా, అసలు నేను వీడియోలో చూపించేదానికంటే కూడా సూపర్బ్గా ఉందండి. ఇవి మాత్రమే కాదు, పూజా ఐటమ్స్ ఉంటాయి చాలా చాలా. చెప్పాను కదా, ఆడవాళ్ళకి కావాల్సినటువంటి కుర్తీస్ అయినా, టాప్స్ అయినా, డ్రెస్ మెటీరియల్స్ అయినా, నైటీస్ అయినా, శారీస్, పిల్లలకు కావాల్సినటువంటి అనేక వస్తువులు. అండ్ మగవారికి, ఆడవారికి, ముసలి, చిన్న, చితక, పెద్ద అని ఉండదండి. ఒకసారి నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చాము అని అంటే మనకు కావాల్సినవన్నీ కూడా తప్పకుండా తీసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. మెయిన్లీ ఏంటంటే మనము 10 రూపాయలు కావాలనుకున్న వస్తువు వస్తుంది, 100 రూపాయలకు కావాలన్న వస్తువు వస్తుంది. బట్ మనం ఒక ప్లానింగ్తో కరెక్ట్గా ఇలా కొన్ని వీడియోస్ ద్వారా ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి, సో ఈ వస్తువు దొరుకుతుంది, ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను, నేను ఒక కుర్తీ కొనాలనుకుంటున్నాను, అది 300 దాటకుండా చూసుకోవాలి అని అనుకుంటే 300లో 300 వెరైటీస్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అంత బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఉపాధి అండి, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు, ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది మన వల్ల ఇక్కడ. అంతేకాదు ఎన్నో స్టేట్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ని వాటిని వదులుకొని 1 month పాటు ఇక్కడికి వచ్చి నిద్ర,
ఇవన్నీ కూడా మానుకొని సో వాళ్ళు వ్యాపారంలో వృద్ధి చెందాలి, ఎంతో కొంత బిజినెస్ అయితే అదే చాలు అనుకొని ఎంతోమంది వేల మంది వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది పూజా స్టోర్కి సంబంధించి ఒక చిన్న స్టాల్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే మనము దీపము ఎవరైనా కొంతమంది కార్తీక మాసం అయినా నార్మల్గా ఇంట్లో దీపం పెట్టాలంటే పువ్వొత్తి ఆకాశాన్ని చూసేలా నిలువుగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కొత్తగా వచ్చేసాయి ఇవన్నీ కూడా బ్రాస్లో కలెక్షన్స్. సో మన దగ్గర ఏమైనా వెండి ప్రమిదలు ఉన్నా, పెద్ద పెద్ద ప్రమిదలు దీపాలు పెట్టేవాళ్ళు ఉన్నా, మా ఒత్తి నిలువుగా నిలబడి ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి సో అందులో ఒత్తిని దూర్చి పెడితే బాగుంటుందిట. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని బ్రాస్ కలెక్షన్ కూడా మంచివే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ వీటిలో కూడా పెద్ద పెద్ద ఉండేవి కూడా ఉన్నాయండి షాప్స్ అనేవి. మనకి ఇంట్లో ఓన్ హౌస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి పెద్ద పెద్ద విగ్రహాల నుంచి సో పూజా ఐటమ్స్కి సంబంధించి కొత్త కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి మీరు మెస్మరైజ్ అయిపోయే కలెక్షన్ అనేది ఆర్ట్ గ్యాలరీ లేన్లో దొరుకుతాయి. అంటే ఇంతకుముందు మీకు నేను చూపించాను కదా పువ్వులు అండ్ డెకరేటివ్ ఐటమ్స్, దాని పక్కనే ఉంటుందండి. సూపర్బ్ అనమాట. శ్రీ బాలాజీ అని ఉంటుంది, సూపర్ ఉంటాయి. ఇవి తులసి కోట దగ్గర దీపాలు, అంటే గాలికి దీపం కొండెక్కకుండా అడ్డు పెట్టుకోవడానికి. ఇదేనండి ఆర్ట్ గ్యాలరీ, మీకు చెప్పాను కదా శ్రీ బాలాజీ అని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మంచి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక చక్కని వీడియోతో కలుస్తానండి. బాయ్.